ఎందుకు చికోటి ప్రవీణ్ ఒక్కడే ఉన్నాడా నేను అడుగుతున్నా. చికోటి ప్రవీణ్ ఒక్కడే ఉన్నాడా? అందరు ఇట్లా అనుకుంటేనే ప్రాబ్లం అవుతుంది. నాకేం పోయేది ఉంది ఇదంతా నువ్వు అడిగినవా క్వశ్చన్ చెప్తున్నా కదా. నాకేం పోయేది ఉంది, నాకెందుకు, వాడు ఎట్లా పోతే నాకెందుకు, హిందుత్వం ఎటు పోతే నాకెందుకు, గుడిపై దాడి చేస్తే నాకెందుకు అంటే రాను రాను దారుణాలు పెరుగుతాయి, రజాకార్ల పాలన వస్తుంది. ఒకప్పుడు బతుకమ్మలు ఎట్లా ఆడిపించారో అందరికి తెలిసిన ఎవడెట్లా చరిత్ర చెప్పుకుంటూ మీరు రాజకీయాలు చేస్తారు అంతే కదా. చరిత్ర చెప్పుకుంటూ రాజకీయాలు చేస్తారే. నా హిందుత్వం రాజకీయానికి నా హిందుత్వానికి సంబంధం లేదు. నా హిందుత్వం. మీరు ఏ పార్టీలో ఉన్నారన్నా? బీజేపీ పార్టీ. మీరు ఏ పార్టీలో ఉన్నారు? బీజేపీ పార్టీలో. బీజేపీలో ఉన్నారు మీరు. బీజేపీకి హిందుత్వానికి సంబంధం లేదా? డెఫినెట్గా ఉంటుంది. నా రాజకీయం చేసుడు గురించి చెప్తున్నా. నేను హిందుత్వం అడ్డు పెట్టుకుని రాజకీయం చేస్తలే, హిందుత్వం గురించి రాజకీయం. చలో, మీరు హిందుత్వ ఎజెండా మీద పనిచేశారు బిఫోర్ పార్టీ, ఆఫ్టర్ పనిచేసారు. అప్పుడు మరి వేరే పార్టీ ఏదైనా చూసుకోపోయారు, ఎందుకు బీజేపీలోకి పోయారు? సెక్యులర్ వీళ్ళంతా సెక్యులర్ పార్టీ. సెక్యులర్ ఉండొద్దా? సెక్యులర్ ఉండొచ్చు. సెక్యులర్ మరి ఇదే సెక్యులర్ మరి హిందువులపై దాడి చేసినప్పుడు ఎప్పుడు మాట్లాడరే సెక్యులరిజము, గుళ్ళపై దాడి చేసినప్పుడు ఎప్పుడు మాట్లాడరే. మరి ఆ సెక్యులర్ హిందువులను అడుగుతున్నా, నువ్వు పూజ చేస్తావు, నువ్వు వ్రతాలు చేస్తావు, నువ్వు ఎలక్షన్ నామినేషన్ పత్రాలు తీసుకుపోయి దేవుడు పాదాల దగ్గర పెట్టి నేను గెలిస్తే తిరుపతికి వస్తాను మొక్కుతావు. మరి అదే వెంకటేశ్వర స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఏడికి వేరు, అదే గుళ్ళపై దాడి చేస్తే ఏడికి వేరు, అమ్మవారు విగ్రహాల తలకాయలు నరుకుతే ఏడికి వేరు. బీజేపీ ఎందుకు రావాలి? చలో, ఇవన్నీ వేరే పార్టీలో నేను డైవర్ట్ చేస్తున్నా. నేనేం డైవర్ట్ చేస్తలేను. వేరే పార్టీలో హిందువులు బొట్టు పెట్టుకుంటారు, మీకు సెంటిమెంట్లు ఉంటాయి, మీరు పూజలు చేస్తారు, పురస్కారాలు చేస్తారు. మరి దాడి జరిగినప్పుడు పార్టీలకు అతీతంగా గుడి దగ్గరికి రావాల్సిన బాధ్యత ఉందా లేదా, స్పందించాల్సిన బాధ్యత ఉందా లేదా అని అడుగుతున్నా. దానికి ఏం చెప్తావు చెప్పు. స్పందించాలి. మరి ఆ సెక్యులర్ పేరు ఎవరికి వర్తిస్తుంది? ఇప్పుడు అడిగి నన్ను, నీ చేయి కోస్తే రక్తం ఎర్రగానే ఉంటుంది, వాన్ చేయి కొడితే రక్తం, వేరే మతం ఉంది చేయి కోస్తే రక్తం ఎర్రగానే ఉంటుంది. నేను చెప్పిన రక్తం ఎర్రగానే ఉంటుంది రా నాయన, కానీ డిఎన్ఏ ఫరక్ ఉంటుంది. డిఎన్ఏ ఫరక్ ఉంటుంది. హిందువులకు ఉన్న దాన గుణం, దయా గుణం, మంచి గుణం, హెల్ప్ చేసే గుణం, వేరే వాళ్ళ మనోభావాలు కించపరచొద్దు అనే విధంగా అన్లెస్ అండ్ అంటిల్ మా దగ్గరకు వస్తుంది. ఎవరికి ఉండదు. ఎంతసేపు మనం టార్గెట్ చేద్దామా, మత మార్పిడిలు చేద్దామా, మన దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేద్దామా, దాడులను ప్రోత్సహిద్దామా, ప్రేరేపిద్దామా అనే దిశగానే ఉంటుంది. గోరక్ష చేయనీయకుండా గోరక్ష చేసేటోళ్ళపై దాడులు, లారీలతోటి గుద్దుతారు,